అంటే ఎన్నాళ్ళు సార్ నేను ఒక్కనే చేస్తాను. మీడియా వాళ్ళు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి అడగడం కాదు. ఇప్పుడు నా నోరు నక్కొచ్చు, రేపు మీరు తీసుకోండి సుమోటోగా, అవును దీంట్లో న్యాయం ఉంది, తప్పు మాట్లాడుతుంది, మన పోరాటం చేయండి. ఆ ఒక్కతే నా పోరాటం చేసేది. ఓకే, మీరు నిజంగా ఒక జర్నలిస్ట్గా తప్పు ఉంది అని మీకు అనిపిస్తే యూ షుడ్ టేక్ ఇట్ అప్. ఎంతసేపు ఒకడే 100 మంది ముందుకు వచ్చారనుకోండి, ఎంతమందిని ఆపుతుంది? ఓకే. అయితే ఇప్పుడు మీరు మీ ఫాదర్ అడ్వకేట్ ఉన్నారు కదా, ఈ అంశంలో ఓకే పెళ్ళయిందని తను క్లెయిమ్ చేస్తుంది, పెళ్ళయిందని అనడానికి ఆధారాలు లేవు కాబట్టి తను చేసిన క్లెయిమ్ కానీ లేకపోతే కేసు కానీ ఎంతవరకు నిలబడుతుంది, తనకి న్యాయం ఎంతవరకు జరుగుతుంది, తను అనుకునే న్యాయం జరుగుతుందా లేదా, రాజ్ తరుణ్ కోర్టు ఏం చెప్పే ఉద్దేశం ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ ఈ కేసు కోర్టుకి వెళ్ళడం కాదు కదా, ఛార్జ్ షీట్ అయ్యే లోపలే ఈవిడ డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 2-3 నెలల్లో డ్రగ్స్ కేసు వచ్చేస్తుంది. ఓకే, చాలా ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నారు ఇప్పుడు మన వాళ్ళు గవర్నమెంట్, దాంట్లో 10 ఏళ్ళు. ఓకే ఓకే. తర్వాత బట్ పెళ్లి అయిందని చెప్పడానికి తన దగ్గర ప్రూఫ్స్ లేవు అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఈ కేసు పరిగణనలో తీసుకుంటది లా అనేది ఫస్ట్ పాయింట్. అట్ ద ఫస్ట్ ప్లేస్ ఇది కనీసం ఎఫ్ఐఆర్ అవ్వడానికి కూడా అర్హత లేని కేసు. జస్ట్ బికాస్ మీలాంటి మనలాంటి మీడియా ఎవరైతే హైప్ తీసుకొచ్చారో, రేపు పోలీసులు అంటే ఏమీ ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఒక డ్రగ్ పెడలర్ రాజ్ తరుణ్ని మోసం చేశాడని ఆరోపిస్తుంది అని ఇలా ఎవరు, లావణ్య అనే ఒక మహామహిళ ఆవిడ ఒక పోరాటం చేస్తుంది తన ప్రేమ కోసం అనేసారు. ఓకే, దీనివల్ల ఏమైందంటే పోలీసుల మీద కొత్త ప్రెషర్ ఇండైరెక్ట్గా మీడియా బిల్డప్ చేసింది, విచ్ ఈజ్ రాంగ్. ఓకే, నిజమైన ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇదిగో వరలక్ష్మి కేసులో ఒకసారి పట్టుబడింది, దీంట్లో ఒకసారి పట్టుబడింది, రేపు అమ్మాయికి ఇదవుతోంది, రిమాండ్ కూడా ఉంది, ఇవి చెప్పాలి. 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన అమ్మాయి, ఇలా ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు మనకి కొంత తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్లాక్మెయిలింగ్ కేసు ఏ మీడియాలో రాలేదు, మస్తాన్ సైడ్ మీద చేసిన పోరాటం ఇవన్నీ పోలీసులకి తెలుసు. పోలీసులకి తెలిసి కూడా, అంటే మనకన్నా పోలీసులకి ఎక్కువ తెలుసు ఇన్ఫర్మేషన్, తెలిసి కూడా వాళ్ళు పెట్టారు అంటే ఒకటి మీడియా ప్రెషర్, ఇంకొకటి ఇంటర్నల్గా ఎవరో హెల్ప్ చేస్తుందని ఇందాకే మనం అర్థమైంది, అది కూడా అయ్యి ఉండొచ్చు. సో మొత్తానికి ఎఫ్ఐఆర్ అయింది. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ట్యాక్సులు కడుతూ గవర్నమెంట్కి ఒక చక్కటి హీరోగా పేరు తెచ్చుకున్న అతని మీద తలుచుకుంటే, ఒక అమ్మాయి అయితే ఒక మీడియా సహకారంతో ఒక పెద్ద లాయర్ పక్కన హడావిడిగా పెట్టుకుంటే, ఆ పోలీస్ ఎస్ఐ ఏముంది సార్, అమ్మో ఇప్పుడు పెట్టకపోతే నన్ను ఏమంటారో, పెట్టేస్తే పోతుందిలే అనుకునే వాళ్ళు ఉండొచ్చు. లేదు పెద్ద హీరో మీద పెడితే మనం ఏదో కొంత లాగచ్చు. అంటే ఈయన నేను పర్టికులర్గా చెప్పట్లేదు, ఎవరన్నా పెద్ద కేసు వచ్చింది అనుకోండి, వీడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, కొంతమంది పోలీస్ ఆఫీసర్, అందరని కాదు, కొంతమంది ఏదో ఎఫ్ఐఆర్ పెడితే వస్తారు కదా, మన చుట్టూ తిరుగుతారు కదా, ఏదో ఒకటి సెటిల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నిజానికి ఎఫ్ఐఆర్ అర్హత కూడా లేదు, ఇది ఖచ్చితంగా ఛార్జ్ షీట్ ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, రిమాండ్, తర్వాత కోర్టు. సో బేసికల్లీ ఛార్జ్ షీట్ పోయే అర్హత కూడా లేదు, ఎఫ్ఐఆర్ క్వాష్ చేసి అవతల పడేస్తారు. చెప్తున్నా కదా, అంటే ఈ ఫ్యాక్ట్స్ లిటరల్లీ ఇప్పుడు మీడియా సర్క్యులేట్ అవుతున్నాయి కదా, అయిపోయింది, ఫ్యాక్ట్స్ తెలిసిపోయింది. ఓకే, రాజ్ తరుణ్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు, వచ్చి ఒకసారి కనిపించి వెళ్ళమని చెప్పేసి స్టేషన్కి రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. బట్ రాజ్ తరుణ్ రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయ్యాడు, అయిపోయిందా? కలిసాడా? అడ్వకేట్ ద్వారా రెస్పాండ్ అయ్యాడు, నేను ఇప్పుడు రాలేను, నేను అందుబాటులో లేనని చెప్పి చెప్పాడని చెప్పేసి. వాట్ ఎవర్ రెస్పాన్స్ హీ హస్ గివెన్, ఇట్ ఈస్ అ వ్యాలిడ్ రెస్పాన్స్. అండ్ ఈ అమ్మాయికి తెలియని విషయం కూడా ఏం కాదు, ఈ అమ్మాయి వరలక్ష్మి కేసులో పట్టుబడిన తర్వాత పోలీసులు 3 సార్లు శ్రీముఖాలు పంపించారు ఈ అమ్మాయికి, వచ్చి రా ఏదో మాకు చాలా డౌట్గా ఉంది, మీద కొన్ని విషయాలు తెలియాలి మాకు డ్రగ్స్ కేసులో అంటే తప్పించుకొని తిరిగింది చాలాసార్లు. ఓకే, తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తను ఇప్పుడు చెప్తుందంటే నాకు ఆల్రెడీ ఆఫర్ చేశారు, అమౌంట్ ఆఫర్ చేశారు, కాంప్రమైజ్ అడుగుతున్నారు, ఒక 5 కోట్లని ఫిగర్ కూడా చెప్తున్నాడు అడ్వకేట్ దిలీప్ శంకర్ గారు. ఆఫర్ చేశారు, బట్ నాకు డబ్బులు కాదు, డబ్బుల కోసం చేయట్లేదు, నేను నా పోరాటం నా రాజు కోసం నేను చేస్తాను అని చెప్పేసి తను మాట్లాడుతుంది. ఇప్పుడు ఎట్లా పరిష్కారం అయింది అనుకుంటున్నారు మీరు? రాజు తన డబ్బుల కోసం చేస్తున్నాను అని చెప్తే ఏ మీడియా అయినా సరే వాళ్ళకి ఇస్తారా? డబ్బుల కోసమే చేస్తుంది అని ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కదా. ఇప్పుడు డబ్బుల కోసం చేస్తుంది అంటే నీరే కదా. ఓకే, డబ్బుల కోసం చేస్తున్నాను, డబ్బుల కోసం ఎన్నాళ్ళు చేసే భాగవతం అంటారు కదా, అలా చెప్తే ఎట్లా?
ఓకే. అది ఏదో ఇంటర్నల్గా సెటిల్ అయినా కూడా అది ఎవ్వడికి తెలియకూడదు. నువ్వు ఇచ్చావని నువ్వు చెప్పొద్దు, నేను తీసుకున్నానని నేను చెప్పొద్దు. ఓకే. బయటకు మాత్రం ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఇంత మీడియా డ్రామా అంతా కూడా నేను డబ్బుల కోసం చేశానంటే ఇదైపోతుంది కదా. ఓకే. ఆల్రెడీ తను ఉంటున్న ఇంకొకటి అసలు పాయింట్ ఇది కాదు. డబ్బులు ఆఫర్ చేసింది ఎవడు ఆఫర్ చేశాడు? నీ దగ్గర కాల్ రికార్డ్ ఉందా? లేకపోతే ఆయన అథెంటికేటెడ్ వాట్సాప్ ఆర్ ఫోన్ నుంచి ఏమన్నా ఉందా? వాట్ ఈస్ ద సోర్స్? ఎవడో అనామకుడు మెసేజ్ పెట్టాడు, అది మీరు నేను కూడా పెట్టుండొచ్చు. నీకు 5 కోట్లు ఇస్తానని చెప్పి సరదాగా పెట్టి ఫోన్ చేస్తే నేను రాజధానికి సంబంధించిన చాలా క్లోజ్ అండి, నేను మీకు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేయాలి అని చెప్పి మాట్లాడి యూట్యూబ్లో హల్చల్ చేసుకోవచ్చు. నేను యూట్యూబర్గా నేను ఏదో బయటికి తీసానని చెప్పి చెప్పుకోవడానికో లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని చెప్పుకోవడానికి కూడా చేయొచ్చు సరదాగా. ఆర్ఎల్స్ ఏమీ లేకపోతే వీళ్ళు కూడా బొంకొచ్చు. వీళ్ళే ఎవరి దగ్గర నుంచో మెసేజ్ పెట్టించేసుకొని 5 కోట్లు ఇస్తామని చెప్పి బేసికలీ వాళ్ళ డిమాండ్ 5 కోట్లు అయి ఉండొచ్చు. అది ఇండైరెక్ట్గా ఈ రకంగా చెప్తుండొచ్చు. హూ నోస్. ఓకే. రాజధాని దగ్గర డబ్బులు ఉన్నాయంటారా? ఆడి దగ్గర ఉండేదే ఆ విల్లా సార్. పాపం ఎంత కష్టపడి సంపాదించుకుంది ఆ విల్లా ఒకటే. ఆ తర్వాత ఒక జీపు, ఒక హార్లీ డేవిడ్సన్ బైక్ ఏదో ఒకటి ఉంది. అంతే, అంతకు మించి అంటే సంపాదించుకుందంతా అంతే. ఇవాళ రేపట్లో ఆ ఆస్తి మీకు నాకు కూడా ఉంటుంది పాపం. ఓకే. సో అది తన ఆస్తి. దాన్ని అంటే దాని బేసికలీ మేజర్ చంక్ ఇల్లు. సో 5 కోట్లు ఇల్లు వర్త్ అనమాట. బేసికలీ 5 కోట్లు అనే ఫిగర్ మీకు ఎందుకు ఇప్పుడు అర్థమైందా? 5 కోట్లు. ఓకే. అంటే 5 కోట్లు అంటే ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఓహో. అయితే ఇప్పుడు ఈ కేసు మీరు ఇంత ఇన్వెస్టిగేషన్ చేశారన్నారు కదా, ఎక్కడ పరిష్కారం అయితే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాజధానికి సన్నిహితుడిగా మీరు ఉన్నారు కాబట్టి ఎట్లా కంక్లూజన్ అయితే? సన్నిహితుడిగా కాదు సార్, బయట ఒక మనిషిగా ఇలాంటి వాళ్ళు ఉండాల్సింది మెంటల్ హాస్పిటల్లో, రిహాబిలిటేషన్లో, జైల్లో. ఇమ్మీడియట్గా షీ షుడ్ బి అరెస్టెడ్ ఫర్ క్రియేటింగ్ దిస్ రకస్. అసలు పచ్చిగా నీ మీద ఇది నువ్వే చేసి లిటరల్లీ బొంకుతూ నాకు వీడు కావాలని పోరాటం, వాడు కావాలని పోరాటం, నీ ఇష్టం. అంటే నీ వెనకాల ఒక మీడియా, ఒక పోలీస్ ఆఫీసర్ ఎవడో తెలియకుండా ఈ కాల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంటే వాటిని పెట్టుకొని పచ్చిగా బొంకడం కదా. మీరేమన్నా మరి ఇప్పుడు ఇదంతా జరుగుతుంది మీకు తప్పు అనిపిస్తుంది కదా, మీరు వెళ్ళి తనపైన ఏమైనా లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? మీ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతానుంది? అవ్వనేంటి సార్, ఇదే సార్. ఇప్పుడు రేపు మీరు మాట్లాడారనుకోండి, మీ మీద కూడా కేసు పెడతానంటది. అసలు ఈ రోజు కాదు, ఫస్ట్ డే ఏ రోజైతే నేను ఇంటర్వ్యూ ఇచ్చానో ఆ రోజే నేను మీ ఛానల్ ముందుకు వచ్చి సూసైడ్ చేసుకుంటా, నా జీవితంతో ఆటలాడుతున్నా అంటే ఎవ్వరు కూడా తనకి అగెనెస్ట్గా మాట్లాడకూడదు. అది ఓకే. అసలు అంత పెద్ద హీరోని కూర్చోబెట్టి పిచ్చి కొట్టుడు కొట్టి మళ్ళీ ఏదైనా మాట్లాడితే, మీరు గమనించారా, ఏదైనా మాట్లాడితే కేసు. తనకి అగెనెస్ట్గా తను 100 చేయొచ్చు, మిమ్మల్ని కొట్టచ్చు, తిట్టచ్చు, బూతులు తిట్టచ్చు, పచ్చి బూతులు తిట్టచ్చు. పొరపాటును కూడా నువ్వు అగెనెస్ట్గా ఒక్క మాట మాట్లాడినా పోలీస్ కేస్, ఇదే బెదిరింపు. ఇప్పుడు మనకు కూడా అదే. నేను ఆవిడ చేసిన 100 పనులు, 100 దరిద్రాలు అన్నీ నేను బయటకు పెడుతున్నా. నువ్వు 100 చేయొచ్చు కానీ నేను అడగకూడదు. అడిగితే పోలీస్ కేస్. మూసుకొని నేను చెప్పిందే రాయాలి. అది ఆవిడ వేదం, ఆవిడ రాసుకున్న చట్టం, అది ఆవిడ న్యాయం. ఆ న్యాయం మనం చేద్దామా?